మిథున రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందుకంటే ఒకటి, శనేశ్వరుని యొక్క వక్రగతి పూర్తయిపోవడం, ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు అష్టమ స్థాన స్థిత ఫలితాలని దాటి ఉండడం. ఇక రెండవ విషయం, రవిగ్రహం అనుకూలిస్తూ ఉండడం, అలాగే రాస్యాధిపతి బుధుడు యోగించడం, చంద్రుడు అనుకూలంగా ఉండడం, అలాగే రాహువు యొక్క ఆనుకూల్యత ఉండడం, వక్రించినటువంటి గురువు శుభస్థాన ఫలితాన్ని ఇస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వారంలో మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి అంశాలుగా ఉండబోతూ ఉన్నాయి. ఈ రాశి వారు ఏదైనా ఒకటి మనం సాధించాలి, పలానా ఇల్లు కొనాలి, పలానా ఉద్యోగాన్ని సంపాదించాలి, పలానా వ్యాపారాన్ని పెట్టాలి, లేదా పలానా ర్యాంకు మనం సాధించాలి, పలానా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ఈ గేట్ మార్క్ను మనం దాటాలి, పలానా ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి, ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి అనేటువంటి ఏవైతే చిన్న చిన్న గోల్స్ పెట్టుకున్నారో, అవి చిన్నపాటి గోల్స్ దగ్గర నుండి పెద్ద గోల్ వరకు కూడా అంటే వాళ్ళ యొక్క ఇదే మనం టార్గెట్ అని ఏవైతే పెట్టుకున్నారో వాటన్నిటినీ కూడా సాధించడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి దైవబలం మీకు అనుకూలంగా ఉన్నది. అటు దేవగురువైనటువంటి బృహస్పతి శుభస్థాన స్థిత ఫలితాన్ని ఇవ్వడం, రవిగ్రహం యొక్క అనుకూలత, రాస్యాధిపతి యొక్క అనుకూలత వల్ల షష్ఠేరవౌ సుసౌఖ్యాదిని ఎత్ర కార్యార్థ సాధనం, ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పనిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా కార్యాన్ని సాఫల్యం దిశగా తీసుకువెళ్ళేటువంటి స్థితి ఈ గ్రహస్థితి ఇస్తుంది. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని కూడా చాలా వేగంగా చేస్తూ ఉండాలి. ఒక పని తర్వాత ఒక పని వెంటనే ప్రారంభం చేయడం ద్వారా అవన్నీ పూర్తి అవుతూ ఉంటాయి. కాబట్టి బద్ధకాన్ని వదిలిపెట్టాలి, కార్యదక్షత ఉండాలి, ఏదైనా ఒక ఉద్యోగాన్ని సాధించాలి, ఒక వ్యాపారాన్ని పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉన్నవారు, వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అనుకునేటువంటి వారు, ఈ చిన్నపాటి కుటుంబ సమస్యలు, మాట పట్టింపులు ఇవి వెనక్కి లాగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉండదు. అలాగే అనారోగ్య సమస్యల బాధ ఉండదు, అది ప్రధానమైన విషయం. ఆర్థిక సమస్యలు ఉండవు. ఎంత రూపాయి మీరు సంపాదిస్తే ఆ రూపాయి లోపలే ఖర్చు ఉంటుంది కానీ దాటి ఉండదు. కాబట్టి ఈ వారం ఆర్థిక ఇబ్బందులు లేవు, అనారోగ్య సమస్యలు లేవు. ఒక కుటుంబ సభ్యుల విషయంలోనే పరిస్థితులు వెనక్కి లాగుతూ ఉంటాయి. దాన్ని వదిలించుకుని మీరు ముందుకు వెళ్ళడం ద్వారా ఈ వారంలో మెరుగైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. ఒక మంచి భవిష్యత్తు ఎదురు ఉన్నది ఈ గ్రహస్థితి, అది మీకు కల్పిస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పని చేసుకోండి. ఎక్కడా వృధా కాలక్షేపం చేయకండి, ఎవరి మీద కూడా నిందారోపణలు చెయ్యకండి, లేదా మీ మీద ఏదైనా నింద వస్తే దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. కాలానుగుణంగా అందరూ మీ మంచితనం తెలుసుకుంటారు. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి ఈ రాశి వారు ఆరాధించవలసినటువంటి దైవం అమ్మవారు. అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి దీపాన్ని వెలిగించడం ద్వారా, అలాగే ప్రత్యేకించి అరటి డొప్పల్లో దీపాన్ని అమ్మవారి ఎదురుగుండా వెలిగించడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.